వరంగల్ ఖమ్మం నల్గొండ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న ఆధిక్యంలో దూసుకుపోతున్నారు. పోటీలో ఉన్న అభ్యర్థులకు ధీటుగా ఇన్వాలిడ్ ఓట్లు కూడా నమోదవుతున్నాయి. దీంతో ప్రధాన పార్టీ అభ్యర్థుల్లో టెన్షన్ మొదలైంది. మొదటి ప్రాధాన్యత ఓటులో ఫలితం తేలే అవకాశం లేదు కాబట్టి సెకండ్ ప్రాధాన్యతలో విజేత ఎవరో తేలుతుంది. మొదటి ప్రాధాన్యత ఓటుతో పాటు సెకండ్ ప్రాధాన్యత ఓటులో కూడా తనే ఆధిక్యంలో ఉంటా అంటున్న తీన్మార్ మల్లన్నతో మా నల్గొండ ప్రతినిధి పరమేష్ ఫేస్ టు ఫేస్. ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో ఓట్ల లెక్కింపులు అయితే తీన్మార్ మల్లన్న గారు దూసుకెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మల్లన్న మనతో ఉన్నారు. ఎట్లా ఉంది ఏందనేది ఒకసారి అడిగి తెలుసుకుందాం. అన్న చెప్పండి, ఓట్ల సరళింపు ఎట్లా ఉంది, లెక్కింపు ఎట్లా ఉంది, మీకు గెలుపు అవకాశాలు ఎలా? సో సరళింపు కాస్త ఆలస్యం జరుగుతూ ఉంది, లెక్కింపు చాలా ఆలస్యంగా జరుగుతూ ఉంది. దానికి కారణం ఏంటంటే ఇన్వాలిడ్ ఓట్లే ప్రధాన సమస్యగా అడ్డంకిగా మారిన ఈ ఓట్ల లెక్కింపు. సో దానివల్ల అనివార్యంగా రెండో ప్రాధాన్యత ఓటును లెక్కించాల్సి వస్తూ ఉంది. సో ఆ రెండో ప్రాధాన్యత ఓట్లో ఖచ్చితంగా ఒక మంచి ఫలితం మాత్రం మేము ఆశిస్తూ ఉన్నాం, వస్తుందని నమ్ముతున్నాం. అంటే గతంలో కూడా ఎమ్మెల్సీ కావాల్సిన వాళ్ళు ఈ ఇన్వాలిడ్ ఓట్లే మేము ఇట్లా చేసినా ఈసారి కూడా ఇదేమన్నా అడ్డుకునే ప్రయత్నం ఉందంటారా? ఈసారి అడ్డుకునేంత శక్తి ఇన్వాలిడ్ ఓట్లకు రాలే ఇంకా. కాకపోతే ఏంటంటే పోయినసారి మాత్రం ఇన్వాలిడ్ ఓట్లు కుంపముంచిన మాట వాస్తవం. ఈసారి ఆ స్థాయిలో వాటి ప్రభావం చూపకపోవచ్చు. ఎందుకంటే పోలైనటువంటి ఓట్లు డివైడెడ్ బై 2 తోటి వెనుక జరగబోతా ఉంది. కాబట్టి అందులో మేము మొదటి ప్రాధాన్యత ఓట్లలో 20,000 పైచీలకు మెజార్టీతో ఉన్నాం కాబట్టి కంఫర్ట్గానే ఉంటుంది. అంటే ఈ ఎన్నికలు ఓన్లీ పట్టభద్రులకు సంబంధించినటువంటి ఎన్నికలు, వీళ్ళకి కొంత అవగాహన కూడా ఉంటుంది. ఎందుకు ఇలాంటి ఇన్వాలిడ్ సంబంధించినటువంటి చేస్తున్నారు? అవగాహన ఉంటే అట్లెందుకు ఎదురు, అవగాహన లేకనే అట్లేసారు. అవగాహన లేకనే టిక్కులు కొట్టిపోయి జై మల్లన్న అని రాసిపోయి రకరకాలు అందులో చేసిపోయారు. కానీ మొత్తానికైతే అవగాహన లోపమే ఇది. అందరం అటు ఎలక్షన్ కమిషన్ అభ్యర్థులుగా మేము అందరం ఫెయిల్ అయిపోయినాం వాళ్ళకి నేర్పించడంలో. ఇది ఎందుకంటే 1, 2, 3 అనేది 1వ తరగతిలో నేర్పిస్తారు, కానీ డిగ్రీలో కూడా నేర్పాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది. అంటే కేవలము ఇన్వాల్వ్ ఓటు రావడానికి అంటే అభ్యర్థులకు ఉన్నటువంటి అవగాహన లోపమేనా, లేకుంటే ఎన్నికల సంఘం నుంచి ఏమైనా క్లియరెన్స్ ఇట్లాంటి అంటే వాళ్ళకి అవగాహన కల్పించకపోవడం ఏమన్నా? నా అంచనా ప్రకారం జరిగింది ఏంటంటే అభ్యర్థి ఓటు వేయడానికి పోయినప్పుడు ఎట్లా వేయాలి సార్ అన్నప్పుడు వాళ్ళు నీకు నచ్చిన వాళ్ళ మీద టిక్కు పెట్టమని చెప్పినట్టున్నారు. దానివల్ల కొన్ని టిక్కులు పడ్డాయి. రెండో అంశం ఏం జరిగిందంటే ఎట్లా ఓటేయన్నో అర్థం కాక, ఎక్కడేయన్నో అర్థం కాక అట్లా కొంత ఖరాబ్ చేశారు. సో కేవలం 1, 2, 3 అనేటువంటి అంకెలు మాత్రమే వేయాలి. ఒక ఆయన 1 ONE 1 అని రాసే TWO 2 అని రాసుకుంటున్నా అట్లా కూడా పోయినాయి. కాబట్టి ఇది అందరి అవగాహన రాయితే ఓన్లీ పట్టభద్రులే అంటలేను, వాళ్ళకు ముందు తెలియజేయాలి. ఓటు హక్కు ఇవ్వడంతో పాటు ఓటు ఎట్లా వేయాలని తెలియజేసేటువంటి అవకాశం ఉండాల్సిందే, కానీ అది లోపించింది. దానివల్ల నష్టం ఏర్పడదు. సెకండ్ ప్రాధాన్యత ఓటులో ఖచ్చితంగా బీఆర్ఎస్ అభ్యర్థి మాకే ఎక్కువ పడితే మేము గెలుస్తామని ధీమా కూడా ఉన్నారు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? ఆయన గెలవాలని కోరుకుంటున్నాను. ఓకే, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఖచ్చితంగా తాము విజయం సాధిస్తామని చెప్పేసి ఏదైతే చెల్లని ఓట్లు ఉన్నాయో ఓన్లీ అభ్యర్థుల అవగాహన రాయితమే కాకుండా వీరికి ఏదైతే గైడ్లైన్ చేసే విషయంలో కొంత ఎన్నికల సంఘం కూడా సూచించాల్సిన అవసరం ఉండేదని చెప్పేసి భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ ఈ ఉప ఎన్నికల్లో ఖచ్చితంగా గెలుస్తామని చెప్పేసి తీన్మార్ మల్లన్న ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితికి మన శేఖర్తో పరమేష్ 6 TV నల్గొండ.